శ్రీ పాములపర్తి రామారావు ప్రముఖ వైద్యులు, ఆయుర్వేద రంగంలో హస్తవాసి ఎంతగానో ఉన్న వైద్యులు అని ప్రఖ్యాతిగాంచినటువంటి పాములపర్తి రామారావు గారు. శ్రీ పాములపర్తి రామారావు గారు తెలుగు వన్ స్ఫూర్తి పురస్కార గ్రహీత. వైద్యులను ప్రాణదాతలుగా భావించి వారిని గౌరవంగా సత్కరించుకునే సంప్రదాయం మనది. అలాంటిది వారందించే వైద్య సేవను అతి ముఖ్యమైన ఆర్థిక వనరుగా మార్చివేసిన నేటి కాలంలో వైద్య సేవను వ్యాపారంగా కాకుండా బాధ్యతగా తీసుకున్న సహృదయులు. ఎన్నో దీర్ఘకాలిక మొండి రోగాలకు తన చేతి వేళ్లనే వైద్య పరికరాలుగా మార్చి పేదలకు భారమైన నిజమైన వైద్యాన్ని వారికి సులభంగా అందిస్తూ ప్రజా వైద్యునిగా పేరు తెచ్చుకున్న అపర ధన్వంతరి శ్రీ పాములపర్తి రామారావు గారు. ఒకప్పటి కాకతీయుల పరిపాలనా రాజధాని నాటి ఓరుగల్లు, నేటి వరంగల్లో జూలై 14, 1958లో అతి సామాన్య కుటుంబంలో జన్మించిన ఈయనకు తన తండ్రే తొలి గురువయ్యారు. పేరుకు మన మాజీ ప్రధాని శ్రీ పివి నరసింహారావు వంశీయులే. కానీ ఏనాడు ఆ నేపథ్యాన్ని ఉపయోగించని నిక్కచ్చి మనిషి ఈయన. తన తండ్రి వారసత్వంగా వచ్చిన విలువలను కొనసాగిస్తూ సమాజ సేవ చేస్తున్న కర్మయోగి ఈయన. ప్రజాసేవే పరమావధిగా భావించి ఎంతో మందికి దీర్ఘకాలిక మొండి వ్యాధుల నుంచి ఉపశమనం కల్పిస్తున్న ఆయుర్వేద ఋషిపుంగవులు ఈయన. తనకు మాత్రమే తెలిసిన వైద్య విధానాలతో ఈయన అల్లోపతి వైద్యులను సైతం ఆకట్టుకుంటున్నారు. సులభతర వైద్యంతో ఎంతో మందికి ఉపశమనం కల్పించిన ఈయన నిజంగా మన తెలుగువాడవటం మనందరికీ గర్వకారణం. దేశంలోని వివిధ ప్రాంతాల నుండి వరంగల్కు ఈయన వైద్యం కోసం వచ్చేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. కేవలం టూరిజం మీద ఆధారపడ్డ ఎన్నో కుటుంబాలు ఈయన పుణ్యమా అని ఊపిరి సలపని బిజీ పనులతో ఉన్నారు. ప్రజల కోసం, ప్రజల మధ్యన, ప్రజలతోనే జీవిస్తున్న వైద్యుడీయన. ఆయన ఇంటి ముందు బారులు తీరిన జనం ఆయన వైద్యం ఎలాంటిదో చెప్పకనే చెబుతారు. ఈయన అందించే ఏ వైద్య సేవకైనా ఫీజు ఉండదు. అదే ఈయన ప్రత్యేకత. మందులు కొనుగోలు చేయలేని పేదలకు ఈయనే మందులను ఉచితంగా ఇస్తారు. కోట్లు సంపాదించే విద్య కళ్ల ముందున్నా పెట్టుకున్న విలువలకు కట్టుబడ్డ వైద్య తపస్వి ఈయన. బాధతో తన దగ్గరకు వచ్చిన వారికి ఆ బాధను దూరం చేసే శక్తిని ప్రసాదించమని ఆ భగవంతుణ్ణి సదా ప్రార్థించే ఈయన చేతుల్లో స్వాంతన పొందిన రోగులు ఎంతోమంది. నేర్చుకునే పట్టుదల, ఓపిక ఉన్నవారికి ఈ విద్యను ఉచితంగా ప్రసాదించటానికి ఈయన ఎప్పుడూ సిద్ధమేనని ప్రకటించారు. పాములపర్తి రామారావు గారి వంటి వ్యక్తులు సమాజానికి నిజమైన సంపద. అందుకే ఆయన అందించే నిస్వార్థ సేవకు తెలుగు వన్ స్ఫూర్తి పురస్కారం ఆయన్ను వెతుక్కుంటూ వచ్చింది. వైద్యం అంటే వృత్తి మాత్రమే కాదు, అది ఓ పునీతమైన పథం. ఆ సేవలో అహంకారం లేదు, అందరికీ అందుబాటులో ఉండే మార్గం ఉంది. అది ఆయుర్వేదం రూపంలో ఆయన చూపించిన దారి. అటువంటి అపర ధన్వంతరికి తెలుగు వన్ స్ఫూర్తి పురస్కారం ప్రదానం చేయటం ఆనందదాయకం. జ్ఞాపికగా తెలుగు వన్ పక్షాన అందిస్తున్నారు శ్రీ రవిశంకర్ గారు. వరంగల్ నుండి వచ్చాను ఉదయం. నన్ను ఇక్కడ సత్కరించినందుకు, సన్మానించినందుకు తెలుగు వన్ సభ్యులందరికీ, ముఖ్యంగా ఈ పులి గాండ్రించడం విన్నా కానీ మాట్లాడటం ఇప్పుడే విన్నా. ఆ అవకాశం కూడా నారాయణమూర్తి కల్పించినందుకు మీకందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ధన్యవాదాలు.